ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న హెచ్సిఏ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుత సెక్రటరీ జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటున్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్ను కొని జీవన్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ప్రవేశించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ జిల్లాలో జరిగిన రిజిస్ట్రేషన్ను మరో జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. జీవన్ రెడ్డిపై సిఐడి బీసీసీఐకి ఫిర్యాదు చేశామన్నారు గురువారెడ్డి. చేసిండ్రు దొంగ రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్, అది పక్కకి ఎట్లా పోయింది, ఇది ఎట్లా వచ్చింది మెంబర్గా, దీన్ని నేను ఎందుకు కొనుక్కున్నాడు, అంత అర్జెంటుగా 4 నెలల్లో సెక్రటరీ ఎట్లా అయిండు అంటే ఈయన సెక్రటరీని చేయడానికి ఫెసిలిటేట్ చేయబడ్డ ఏదైతే అవైలబుల్ ఎగ్జిస్టింగ్ దాన్ని ఈయన అవసరం చూసి చూడడం ఉంటాడు. ఈయన తెలవాలి కదా, ఈయన చెల్లని రిజిస్ట్రేషన్, అది డబుల్ రిజిస్ట్రేషన్ చెల్లదు, మీకు తెలుసు. చెల్లని రిజిస్ట్రేషన్ క్లబ్ పట్టుకొని ఈయన ఓటర్గా ఎట్లా వచ్చిండు, మరి ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎట్లా అలౌ చేసిండు, హెచ్సిఏ జనరల్ బాడీ ఎట్లా ఒప్పుకుంది. ఒకవేళ పాత అప్పుడు అయితే ఎగ్జిస్టింగ్ వెంకటేశ్వర్లు అంటే ఆయన ఓటరు, ఆ ఆక్స్ఫర్డ్ బ్లూస్ అనే క్లబ్ అందులో మెంబర్ అయితే హైదరాబాద్